తెలంగాణ తిరుపతిగా పేరున్న ఖమ్మం జిల్లా జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటా దాదాపు 4 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా ఇప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు లేవు. అధికారులు, నాయకులు దర్శించుకోవడమే తప్ప నిధులు మాత్రం ఇవ్వడం లేదంటున్నారు భక్తులు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిశాడని చరిత్ర. ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు చిన్న తిరుపతిగా పిలుచుకుంటారు. ఈ పుణ్యక్షేత్రానికి 1000 ఏండ్ల చరిత్ర ఉందని ఆధారాలున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు దాతలు కోట్ల రూపాయల డొనేషన్స్ తో నిర్మాణాలు చేపట్టి ఆలయానికి అప్పగించారు. ఇవి తప్ప ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు లేవు. మదిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. మన తెలంగాణ చిన్న తిరుపతి పేరుగాంచిన జమలాపురం వెంకటేశ్వర స్వామి గారి దేవాలయంను బాగా అభివృద్ధి చేయాలని మన తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. పాలక మండలి లేని వల్ల కొంత కుంటుపడుతున్నది. కావున సత్వరమే పాలక మండలిని వినియోగించి దేవాలయాన్ని అభివృద్ధి చేయగలని. ఇక్కడ జాబాలి మహర్షి తపస్సు చేసిన తర్వాత వెంకటేశ్వరుని ఆశీర్వాదం పొందాడని విశ్వసించే చారిత్రక శుచిగుట్ట ఉంది. అంతటి ప్రాచుర్యం కలిగిన ఈ ఆలయానికి భక్తులు రావడానికి సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దశాబ్ద కాలంగా ఆలయానికి పాలక మండలి లేదు. ఈ ఆలయానికి చైర్మన్ గా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలే వ్యవహరిస్తుండగా పాలక మండలి సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. అది జరగకపోవడం, గత ఏడాది నుంచి 3 సార్లు నోటిఫికేషన్ జారీ చేసినా నియామకాలు మాత్రం జరగలేదు. చాలా కాలం నుంచి పాలక మండలి ఒకటి ఇంకా ఈ దేవాలయానికి నియమించకపోవడంతో కేవలం అర్చక ధర్మకర్తల శ్రద్ధతోనే, అధికారుల శ్రద్ధతోనే ఈ దేవాలయం ప్రస్తుతం అభివృద్ధి జరుగుతూ ఉంది. పాలక మండలి కనుక వచ్చినట్లయితే మరింత విశేషంగా ఈ దేవాలయానికి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉన్నా జమలాపురం ఆలయానికి ఈవోగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. కానీ ఇన్ఛార్జ్ ఈవోతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ ఈవో ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయం, మారెమ్మ ఆలయం, కూసుమంచి మండలం జీలచెరువులోని రామాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, మదిరలోని మృత్యుంజయ స్వామివారి ఆలయాల బాధ్యతలు కూడా ఉన్నాయి. దీంతో జమలాపురం ఆలయ పర్యవేక్షణ కింది స్థాయి ఉద్యోగులే చూసుకోవాల్సి వస్తోంది. వారానికి 1-2 రోజులు మాత్రమే ఇన్ఛార్జ్ ఈవో వచ్చి వెళ్తుండటం, పాలక మండలి కూడా లేకపోవడంతో ఆలయ అభివృద్ధి విషయంలో పురోగతి కానరావడం లేదు. 2020లో ఇన్ఛార్జ్ ఈవోగా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఇటు వారానికి మంగళవారం, శనివారం ఇటు వస్తుంటాను. మిగతా దేవస్థానంలో అది చేస్తున్నాను. ధర్మకర్తలు మళ్ళీ 2-3 సార్లు ప్రకటన ఇచ్చే కానీ ఇంకా బోర్డు పడలేదు. నేను ఇన్ఛార్జ్ ఈవో పరిపాలిస్తాను. దేవాలయం ఇంకా ముందుగా మనకి ఇప్పటివరకు దాదాపు ఇంకా అభివృద్ధి జరగాల్సింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్న తిరుపతిపై దృష్టి పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు భక్తులు.